యాక్చువల్‌గా ఈ ఓటీటీలు బాగా డామినేట్ చేసిన తర్వాత థియేటర్ రావడం తగ్గిపోయారు ఆడియన్స్. ఆ సినిమా కొంచెం ఇలాంటి సినిమాలు ఎక్కువ పుష్ చేయడం కూడా నీడ్ అవసరం ఉంటుంది. అంటే డెఫినెట్‌గా ఇప్పుడు మీ టీజర్ చూసిన తర్వాత ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ పెరుగుద్ది. ఆ! ఎందుకంటే థియేటర్ పోతే అసలు ఎంజాయ్ చేయాలని వస్తారు. లెక్చర్ బిగుతారంటే ఓటీటీ చూస్తారండి ఇయాల రేపు జనాలు భయపడతారు. అంటే మీరు ఇదే మాట అన్నారు కదా సార్, మేము కోట్ చేసేటప్పుడు అరే ఎక్కడన్నా లెక్చర్ అవుతున్నారా, మనం లెక్చర్ ఇస్తున్నారా అంటే, అది 2, 3 సార్లు నాని అన్న, నేను, డైరెక్టర్ అందరం అనుకుంటున్నాం. అండ్ మేము వెరీ షూర్ నీతులు చెప్పడానికి సినిమాలు తీయొద్దు. మేము చెప్పదలుచుకోలేదు కూడా. సో అండ్ నాకు బాగా గుర్తు, సునీల్ గారు జగదీష్ గారిని పిలిచి, జగదీష్ మా డైరెక్టర్ కోట్, వెరీ గుడ్ సార్, వెరీ అప్రిషియేట్, థియేటర్స్ కళకళలాడుతున్నాయి, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అంతే. నానిగారు కూడా దానికి ప్రమోషన్‌లో డైలాగ్ వాడేశారు. యా, ఈ యా, సినిమా మీకు నచ్చకపోతే నెక్స్ట్ నా సినిమా చూడొద్దు అన్నాడు ఆయన. హిట్ సినిమా అంటే వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ లేదు. ఆ లెవెల్ కాన్ఫిడెంట్ అందరూ షాక్తున్నారు అప్పుడు. ఎస్ దట్ అంటే వాజ్, ఆయనే ప్రొడ్యూసర్ అవడం కూడా ఆయనకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. యా డెఫినెట్లీ అది. మీరు యాక్ట్ చేసిన యా ఆఫ్ కోర్స్. ఈ సినిమాకి వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ ఇది మళ్ళీ కంప్లీట్. యా ఇది డెఫినెట్లీ అంటే వేరే సార్, అంటే ఆ జాన్రా వేరు, ఇది వేరు, అండ్ ఈ సెటప్ వేరు, ఈ కథ వేరు, ఈ పాత్రలు వేరు. మీరు ఇందాక అనుకున్నట్టు మేమిద్దరం ఒకటే ఒక్క ఎత్తైతే సుమ గారు షీజ్ నదర్. అవును, ఆవిడ ఏ ప్రమోషన్కి వెళ్ళినా ఈ సినిమా గురించి చెప్తుంది. యాక్ట్ చేసిన నెక్స్ట్ సో యాక్చువల్లీ నిన్ననే నేను డిసైడ్ చేసుకున్నాను అనమాట, ఇంకొకసారి నేను లాస్ట్లో మాట్లాడను, కేవలం సుమక్క గారి ఇప్పుడు ఏంటంటే మనకు ఆనవాయితీ ఏంటంటే హీరోని లాస్ట్ లాస్ట్లో మాట్లాడాలి. నేను ఆ ప్రెషర్ ఇంకా తట్టుకోలేను. నేను ఓన్లీ ఇప్పుడు సుమ గారిని, ఈ సినిమా అంతా సుమ గారే లాస్ట్లో మాట్లాడతారు. నేను అందరిలాగే హీరోయిన్ తర్వాత ముందు నేను మాట్లాడేసి ఓకే థ్యాంక్ యూ అని చెప్తాను అనుకుంటున్నా. ఎందుకంటే నిన్న నాకు అర్థమైంది వాట్ అ గ్రేట్ స్పీకర్ షీ ఈజ్, అండ్ వాట్ అ గ్రేట్, ఆబ్వియస్లీ సార్ మనం చెప్పుకున్నాం లెజెండ్ షీ ఈజ్.